సర్వలోక రక్షకుడానికి స్తోత్రములు 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 స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. మొదటివాడా కడపటివాడానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆది అంతమునైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవా యేసు ప్రభువానికి స్తోత్రములు 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 స్తోత్రములు. మహిమాన్వితుడవైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వోన్నతుడవైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములైన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములునైనా. ఆది సంభూతుడవైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆశ్చర్యకరుడవైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఆలోచనకర్తవైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. నిత్యుడవు తండ్రి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. బలవంతుడవైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అక్షయుడవగు దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అక్షయుడవగు దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆత్మస్వరూపివైన యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయా స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి అయిన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. కుమారుడవైన యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్ముడవైన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయా స్తోత్రములు 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 స్తోత్రములనైనా. అయా స్తోత్రములు తండ్రి. ఈ శుక్రవార దినమున ఈ ప్రార్థనా కూడికను బట్టి నీకు వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రమునైనా. అయా స్తోత్రములు స్తోత్రమునైనా. ప్రతి శుక్రవారం మీరు జరిగిస్తున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనా కూడికను బట్టినైనా నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఆదివారం ఆరాధన కూడికను జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. రాయపాడు గ్రామంలో ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన కూడికను, ప్రతి ఆదివారం ఆరాధన కూడికను జరిగిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయా తేళ్లపూర్లో ప్రతి బుధవారము సువార్త కూడికను, ప్రతి ఆదివారం ఆరాధన కూడికను జరిగిస్తున్న విధానమును బట్టినైనా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. స్తోత్రం 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 నైనా. స్తుతి 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 స్తుతి. స్తోత్రములు 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 స్తోత్రములు. అయా స్తోత్రమునైనా. స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. యేసయ్యా నీకు స్తోత్రములు 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 నైనా.
స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. అద్వితీయ దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. అద్వితీయ ప్రభువానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. లోకానికి వెలుగైన దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. సత్యమైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. నైనా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. అయా స్తోత్రములు, 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 స్తోత్రములు. శ్రీమంతుడవగు దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మా రక్షకుడవైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సత్యవంతుడవైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. నిజమైన దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రమునైనా అయానికి స్తోత్రములు. ఆదిలో సృష్టించి మధ్యన రక్షించి అంతము చేయడానికి రాబోతున్న దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆది మధ్యాంతరహితుడానికి స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. తేలపురి మందిరమును బట్టి సంఘమును బట్టి నీకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. రాయపాడు సంఘమును బట్టి మందిరమును బట్టి నీకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. నందమూర్ నగర్ మందిరమును బట్టి సంఘమును బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములనైనా. ఈ 3 సంఘాల్లో చేర్చబడిన బిడ్డలందరిని బట్టినైనా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములనైనా. ఈ 3 సంఘాల్లో చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మతో, నీ జీవముతో, నీ మహిమతో, నీ వాక్యముతో, నీ ప్రార్థనా శక్తితో నింపినందుకునైనా నీకు స్తోత్రం, 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 స్తోత్రం నైనా. అయా ఈ 3 సంఘములలో ఉన్న బిడ్డలను నైనా జ్ఞానముతో, వివేచనతో, కృపావరములతో, ఆత్మఫలములతో నింపినందుకునైనా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయా స్తోత్రం నైనా, స్తోత్రం, 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 స్తోత్రం. మహిమగల రాజా నీకు స్తోత్రములు, 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 మహిమగల రాజా నీకు స్తోత్రములు. మహిమాన్వితుడా నీకు స్తోత్రములు, మహోన్నతుడా నీకు స్తోత్రములు, మహోపకారి నీకు స్తోత్రములు, మహాపరాక్రమశాలి నీకు స్తోత్రములు, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, నీతిమంతుడా నీకు స్తోత్రములు, యథార్థవంతుడా నీకు స్తోత్రములు, న్యాయవంతుడా నీకు స్తోత్రములు, కనికరా స్వరూపుడా నీకు స్తోత్రములు, దయామయుడా నీకు స్తోత్రములు, ప్రేమామయుడా నీకు స్తోత్రములు, కృపామయుడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రములు, ఆది అంతమునైన వాడా నీకు స్తోత్రములు, అల్ఫా ఒమేగవైన దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. లోకానికంత కూడా వెలుగైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. లోకానికంతా కూడా యేసు ప్రభువానికి స్తోత్రములు నైనా. లోకానికంతా వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు, వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు.
వెలుగైన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, సత్యమైన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, జీవము కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము నాయనా. అయా తేళ్లపూరి, రాయపాడు, నందమూరి నగరు 3 మందిరములను మీరు కట్టించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. 3 మందిరములలో సంఘ బిడ్డలందరినీ కూడా మీరు చేర్చినందుకు నాయనా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా. 3 సంఘములను బట్టి నీకు స్తోత్రములు, 3 అభిషిక్తుని సంఘములను బట్టి, క్రీస్తు సంఘములను బట్టి నీకు స్తోత్రములు, 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 క్రీస్తు సంఘములను బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. అయా స్తోత్రములు, స్తోత్రములనైనా. తేళ్లపురి సంఘము, రాయపాడు సంఘము, నందమూరి సంఘమును బట్టినైనా నీకు స్తోత్రములు, స్తోత్రములు, సార్వత్రిక సంఘమును బట్టి స్తోత్రములు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘమును బట్టి నీకు స్తోత్రమునైనా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘమును బట్టినైనా నీకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. తినడానికి కూడా ఆహారం లేనటువంటి నాకునైనా ఈరోజు తినుటకు ఆహారము, కట్టుకున్నటకు వస్త్రము, ఉండడానికి గృహము, ప్రయాణం చేయడానికి వాహనము, ప్రార్థించడానికి ప్రార్థనా మందిరము, ఆరాధించడానికి ఆరాధనా మందిరమును మీరు ఏర్పాటు చేసిన విధానమును బట్టి నాయనా నీకు వందనములు, స్తోత్రములు అయా, స్తోత్రములు, స్తోత్రములు అయా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. నందమూరి నగర్, వైఎస్ నగర్కు మధ్యన ఇదిగో మీరు ఏర్పాటు చేసినటువంటి నైనా ఈ పూటకూలవాని ఇంటిని బట్టి నీకు స్తోత్రములు, ఈ నోవాహు ఓడను బట్టి నీకు స్తోత్రములు, ఈ రక్షణ నిలయమును బట్టి నీకు స్తోత్రములు, 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 ఈ పరలోకపు గవిని బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. అవును తండ్రి, దేవుని వాక్యము చేత నింపబడే సంఘముగా మీరు ఇక్కడ ఈ సంఘమును, మందిరమును ఏర్పాటు చేసినందుకు స్తోత్రములు అయా, నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. అవును తండ్రి, వాక్యము చేత నింపబడేటువంటి ఫిల్లింగ్ స్టేషన్ గా నైనా ఈ యొక్క మందిరమును ఇక్కడ కట్టినందుకు నీకు వందనాలు అయా, స్తోత్రములు, 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 స్తోత్రములు అయా, స్తోత్రములు, 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 స్తోత్రము. యేసు ప్రభువా, యేసు ప్రభువా నీకు స్తోత్రములు, యేసు ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. స్తోత్రము తండ్రి, స్తోత్రమునైనా. అయా, ఈ మందిరము చక్కని ఆకర్షణీయమైన మందిరము కట్టినందుకు స్తోత్రములు. ఈ మందిరములో ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం నైనా ప్రార్థనా కూడిక, ఆరాధన కూడిక జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నైనా. ప్రతి నైనా ప్రభా, మరి శుక్రవారం మధ్యాహ్నము నైనా, ఆదివారం మధ్యాహ్నము భోజనము కూడా వచ్చిన బిడ్డలకు మీరు సిద్ధపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. అవును తండ్రి, రాబోయే దినాల్లో ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయబోతున్న దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. నీ మందిరము దగ్గరే మాకు నివాసము ఏర్పాటు చేయబోతున్న దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు అయా, స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి, ఈ మందిరము కొరకు ఎంతమంది అయితేనైనా వారి గుప్పిలు విప్పి సహాయం చేశారోనైనా అయ్యా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. ఎంతమంది అయితేనైనా సహకరించారో, సహాయపడ్డారో వాళ్ళందరికీనైనా దీవెనలు, ఆశీర్వాదములు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములనైనా. మత్తయి సువార్త 19:29 ప్రకారం ఇహమందు పరమందు 100 రెట్లు వారికి అనుగ్రహిస్తున్నందుకునైనా నీకు వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. అయ్యా తండ్రి,
ఈ మందిరము కట్టడానికి మీరు సహాయం చేసిన విధానమును బట్టి నీకు స్తోత్రం 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 నైనా. అలాగే తండ్రి, ఈ మందిరంలో ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ను బట్టి, ఈ టేబుల్ను బట్టి నైనా, ఈ యొక్క ప్రభా మరి బీరువాను బట్టి నైనా నా తండ్రి, ఈ దివాన్ కాటన్ బట్టి నీకు వందనాలు అయా, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఈ మందిరంలో మీరు ఏర్పాటు చేసిన ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లను బట్టి నీకు వందనాలు అయా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఈ మందిర ఆవరణంలో ఉన్నటువంటి నైనా టేకు బీరువాను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఈ మందిర ఆవరణంలో తండ్రి నైనా మీరు ఇచ్చినటువంటి బైబిల్స్ను బట్టి, వాక్య లేఖనాలను, పత్రికలను బట్టి నీకు స్తోత్రములు 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 నైనా అయా, స్తోత్రములు నైనా. అభిషిక్తిని పరిచర్యలను స్థాపించి ఈ విధంగా పరిచర్య జరిగిస్తున్నందుకు కూడా నైనా నీకు వందనములు, స్తోత్రములు 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 స్తోత్రం నైనా అయా, స్తోత్రము తండ్రి, స్తోత్రము నైనా, స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా అభిషిక్తిని పరిచర్యల్లో సేవ చేస్తున్నటువంటి రాజన్న కుటుంబమును బట్టి, ఇమ్మానియల్ అన్న కుటుంబమును బట్టి, జోసెఫ్ అన్న కుటుంబమును బట్టి, కుమార్ అన్న కుటుంబాన్ని బట్టి, నీ దాసునైన నన్ను బట్టి కూడా నీకు స్తోత్రములు, నా కుటుంబమును బట్టి కూడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నీ సేవకులను బహుబలంగా నీ సేవలో వాడుకుంటున్నందుకు అయ్యా నీకు స్తోత్రములు 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 నైనా. ఆర్జముల దిన్నెలో, ఒంటెద్దుపల్లెలో 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నందుకు నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. టంగుటూరులో 2 రోజులు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు. శాంతినగర్లోనైనా 2 రోజులు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. చెన్నూరులోనైనా 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నందుకునైనా నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా అయా, స్తోత్రములు 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 నైనా అయా. చెన్నూరులో 2 రోజులునైనా ప్రభా, చెన్నూరులో 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. శాంతినగర్లో 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నందుకు నీకు స్తోత్రములు. టంగుటూరు గ్రామంలో 2 రోజులు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నందుకు నీకు స్తోత్రములు నైనా. ఆర్జముల దిన్నెలో 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నందుకు స్తోత్రములు నైనా. ఒంటెద్దుపల్లెలో 1 రోజు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నందుకు నీకు స్తోత్రం నైనా అయా. మా ప్రయాణానికి కావలసినటువంటి సమృద్ధిని మాకు ఇస్తున్నందుకు స్తోత్రం నైనా. మా ప్రయాణాలకు కావలసిన సమృద్ధిని మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు స్తోత్రములు నైనా. ఇదిగో తండ్రి నైనా, లాజరన్న మందిరము యొక్క స్లాబ్ కూడా మీరు వేయించబోతున్నందుకు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు 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 స్తోత్రం నైనా. లాజరన్న చేసినటువంటి సహాయమును బట్టి నీకు స్తోత్రం నైనా. అన్నగారికి తిరిగి నూరంతలు దయచేయండి నైనా, నూరంతలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అవును తండ్రి, అభిషిక్తిని పరిచర్యలకు ఎవరు 1 రూపాయి సహాయం చేసినా అది తిరిగి 100 వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అనేక సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాను ప్రభా, ప్రతి ఒక్కరికి నైనా 100 దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ అభిషిక్తిని పరిచర్యలకు సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డకునైనా తిరిగి 100 యేసు నామములో అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు 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 స్తోత్రము చెల్లిస్తున్నాను నైనా. స్తోత్రములు స్తోత్రము నైనా. అభిషిక్తిని పరిచర్యలకు మీరు ఇచ్చిన ఈ పాటల పుస్తకమును బట్టి స్తోత్రములు నైనా. అభిషిక్తిని పరిచర్యలో చక్కగా సువార్తను ప్రకటింపజేస్తున్నందుకు యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రము నైనా. అవును తండ్రి, తేలపురి సంఘమును బట్టి, రాయపాడు సంఘమును బట్టి, నందమునగర్ సంఘమును బట్టి అయా ప్రతి కుటుంబమును బట్టి నీకు స్తోత్రములు నైనా. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబమును బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు 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 స్తోత్రమునైనా. స్తోత్రము తండ్రి అయా. నా తండ్రి, గత 18 సంవత్సరాలుగా నాయనా నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేస్తున్నందుకు స్తోత్రములు 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 నైనా. అలాగే నీ దాసురాలు శారమ్మను కూడా వర్ధిల్ల చేస్తున్నందుకు స్తోత్రములు.
శారమ్మకు ఎముకలకు సత్వను, శరీరమునకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అయా. స్తోత్రములు స్తోత్రములు. నయోమిని నీ సేవా పరిచర్యలో వాడుకుంటున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. హోలీ ఫెయిత్ను, మేరీని ప్రభా చిన్నతనం నుంచి నీ శిక్షణలో, నీ బోధలో పెంచుతూ నీ సేవలో వాడుకోబోతున్నందుకు స్తోత్రములు. వారికి మంచి చదువు, జ్ఞానము, జ్ఞాపక శక్తి అనుగ్రహించబోతున్నందుకు నీకు స్తోత్రములు నైనా. ఆ బిడ్డలు ఒక్కసారి చదివినా, ఒక్కసారి విన్నా అది హృదయంలో ముద్ర వేయబడి చక్కగా సమయోచితంగా జ్ఞాపకము చేయబడినట్లుగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రమునైనా. ఆనాడు ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానైనా రాజాజ్ఞని మార్చావు కదా తండ్రి. నీకు స్తోత్రములనైనా. మరి ఈరోజు మేము ఉపవాసం ఉండి నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. వైఎస్ నగర్ ప్రజలు, నందమూర్ నగర్ ప్రజలందరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నానైనా. నీ ఆత్మను ఈ ప్రజలందరిపైన కుమ్మరించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రము తెరవండి. ఈ యుగ సంబంధమైన దేవతను నీ పాదముల కింద చితగదొక్కి దాన్ని పారదోలి ప్రతి మనోనేత్రము తెరిచి నిజమైన దేవుణ్ణి చూసే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానైనా. నిజమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి చూసే భాగ్యమును ప్రతి మనుష్యునికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా నీకు వందనాలు, స్తోత్రములు 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 నైనా. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఇదిగో నీ పిల్లలమైన మాకు కూడా అసాధ్యమైనది ఏది లేదని చెప్పిన దేవా యేసు ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రములు. నేను చేసిన క్రియల కంటే గొప్ప క్రియలు మీరు చేస్తారని చెప్పిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు 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 అయా స్తోత్రములు. సర్వ ప్రపంచములు నీ వలనే కలిగి ఉన్నాయి ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రములు. ఆది సంభూతుడైన దేవుడవు, సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడవునైనా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములునైనా. అయా స్తోత్రములు 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 తండ్రి. అయా స్తోత్రములునైనా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములునైనా. అయా స్తోత్రములు స్తోత్రములునైనా. నందమూర్ నగర్ ప్రజలందరిపైన ప్రభా నీవే నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రమునైనా. వైఎస్ నగర్ ప్రజలందరిపైన నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను నైనా. వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను నైనా. వారి జ్ఞాన నేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను నైనా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా పరలోకపు దివ్య జ్ఞానము వారికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. పరలోకపు దివ్య జ్ఞానం వారికి దయచేయండి నైనా. పరలోకపు దివ్య జ్ఞానం వాళ్ళకు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు అయా. స్తోత్రములు 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 స్తోత్రమునైనా. ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించినైనా. 2004 సంవత్సరంలో నన్ను వెదికి 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 ఏ విధంగా రక్షించావో ఇదిగోనైనా ఈ ప్రజలందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరూ నశించి నరకాగ్నిలో పడకుండా ప్రతి ఒక్కరిని ఆ పాతాళం నుండి విడిపించి పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నిత్య నరకము నుండి వాళ్ళను తప్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. ఆ యొక్క అగ్నిగుండము నుంచి వాళ్ళను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అగ్నిగంధకములు గల మండుగుండము నుంచి వాళ్ళను తప్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా స్తోత్రములు స్తోత్రములు నైనా. స్తోత్రములు తండ్రి. మా ఆంధ్ర రాష్ట్రానికి నైనా న్యాయం చేసేటువంటి, ప్రజలకు న్యాయం చేసేటువంటి, అయ్యా ప్రజలకు న్యాయం చేసేటువంటి నైనా మంచి నాయకుడిని నైనా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ 3 ప్రాంతాలను నైనా మరి చక్కగా డెవలప్ చేయగలిగినటువంటి నాయకుడిని నైనా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను నైనా. మాట ఇచ్చి తప్పకుండా నెరవేర్చేటువంటి నాయకుడిని నైనా ప్రభా మీరు నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీతిని అనుసరించే నాయకుణ్ణి, యథార్థంగా జీవించేటువంటి నాయకుణ్ణి నిలవబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నైనా.
ఇప్పుడు ఉన్న నాయకుల్లో ఎవరైతే నీతిమంతులోనైనా ఆ నీతిమంతుడైన నాయకుడిని మీరు నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. అవును తండ్రి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ప్రభా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు కాలువలు వేయించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆంధ్ర రాష్ట్రానికి నైనా అనేకమైన ఫ్యాక్టరీలు కంపెనీలు రావడానికి మీరు సహాయం చేయనైనా. నిరుద్యోగ సమస్య పరిష్కరించండి ప్రభా. యవనస్తులు అనేక మంది చదువులు చదువుకొని రోడ్ల వెంట తిరుగుతూ ఉన్నారయ్యా. వారందరికీ నైనా ఉద్యోగాలు అనుగ్రహించబడినట్లుగా మీరు సహాయం దయచే తండ్రి. నైనా డిగ్రీలు చదివి కూడా కూలీ నాలి చేసుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆటోలు తోలుతున్నటువంటి వారు కూడా ఉన్నారు నైనా. వారందరికీ ఉద్యోగాలు అనుగ్రహించబడినట్లుగా మీరు సహాయం దయచేనైనా. ఇదిగో నైనా బీటెక్ చదివిన వాళ్ళు నైనా, ఎంటెక్ చదివిన వాళ్ళు నైనా ప్రభా, డాక్టర్ కోర్సులు చేసిన వారు ఎంతో మంది నైనా నిరుద్యోగులుగా ఉన్నారు తండ్రి. వారందరికీ ఉద్యోగాలు అనుగ్రహించబడినట్లుగా నైనా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని సరైన రీతిగా నైనా సంక్షేమము అభివృద్ధి సమానంగా చేయనట్లుగా నువ్వు మంచి నాయకుడిని నిలవబెట్టమని నేను ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ సీఎం స్థానంలో నా తండ్రి మంచి నాయకుని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయనా. మత పిచ్చి కానీ కుల పిచ్చి కానీ కులగర్వం కానీ మత గర్వం కానీ లేనటువంటి నాయకుడిని నైనా మీరు నిలవబెట్టమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నాయనా నీకు స్తోత్రం నాయనా. స్వార్థము లేకుండా నాయనా పేద ప్రజలకు సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి మనస్సున్న నాయకుడిని నిలవబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా, వృద్ధులను తన అవ్వగారిలాగా నైనా, యవనస్తులను తన తమ్ములలాగా నైనా మరి తండ్రి తల్లిదండ్రులుగా నైనా ప్రభా, మరి నా తండ్రి అక్క చెల్లెలుగా అన్నదమ్ములుగా భావించే నాయకుడిని నైనా నిలవబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబము అని తలంచేటువంటి నాయకుడిని నైనా ప్రభా మీరు ఆ సీఎం స్థానంలో మీరు కూర్చోబెట్టమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు నైనా. తండ్రి పాత్రను పోషించేటువంటి నాయకుడిని, అన్న పాత్రను పోషించేటువంటి నాయకుడిని నిలవబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. ప్రజల సమస్యలే నా సమస్యలు, ప్రజల బాధలే నా బాధలు, ప్రజల సంతోషమే నా సంతోషమని అనుకునే నాయకుడిని నైనా మీరు నిలవబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. స్కూళ్ళు హాస్పిటళ్ళు మెరుగుపరిచినందుకు నైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇక మాకు కొదవగా ఉన్నది నైనా రోడ్లు కాలువలు. ఇక మాకు కొదవగా ఉన్నది కొన్ని కంపెనీలు రావాలనైనా. రాయలసీమకు కొన్ని కంపెనీలు రావాలనైనా, కోస్తాకు కొన్ని కంపెనీలు రావాలనైనా, ఉత్తరాంధ్రకు కొన్ని కంపెనీలు రావాలనైనా. అనేకమైన కంపెనీలు వచ్చి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టడానికి సహాయం దయచేయండి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి సహాయం దయచేయమని నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఇక మా రాష్ట్రంలో తండ్రి నైనా ప్రభా, మరి నీ చిత్తమైతే నీ అనుగ్రహం అయితే నైనా అనేక మంది ప్రభా మరి ఆకలితో అలమటిస్తున్న వారు ఉన్నారు గనక వారి కొరకు నైనా ప్రభా అక్కడక్కడ నైనా ప్రభా మరి నా తండ్రి ప్రతి ఒక్క పట్టణంలోనైనా, ప్రతి ఒక్క పట్టణంలో నా తండ్రి, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో నా తండ్రి నైనా అన్నదానం ఏర్పాట్లు చేయడానికి కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఉచిత భోజనం ఏర్పాటు చేయడానికి కూడా నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం నైనా. అవును ప్రభా, మీరు చెప్పారు కదా నైనా, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి, రోగిగా ఉన్న వారిని పరామర్శించండి, జైల్లో ఉన్న ఖైదీలను కూడా పలకరించి పరామర్శించమని చెప్పిన దేవుడు మీరు నైనా. మరి తండ్రి ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టుట కొరకైనా మరి తండ్రి మా యొక్క రాష్ట్రంలోనైనా ప్రతి మండలంలో నా తండ్రి ఉచితమైన భోజన వసతి కల్పించడానికి ప్రభుత్వానికి నైనా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా నీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా
గవర్నమెంట్తో మమేకమై తండ్రి ఇదిగో మేము కూడా ఈ ఫండ్స్ ఇస్తాము, అన్నదానం చేయండి అనేటువంటి విధంగా ముందుకు రావడానికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు నాయనా. అయ్యా కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు తండ్రి. నైనా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. వారందరూ కలిసి నైనా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడడానికి మీ కృప అనుగ్రహించండి నైనా. గ్రామాలను దత్తుకు తీసుకోవడానికి కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా గ్రామాలను దత్తుకు తీసుకోవడానికి నైనా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేకమైనటువంటి నైనా ప్రభా సంస్థలను మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. అనేకమైన ఆర్గనైజేషన్స్ మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మరి తండ్రి ఈ భూమి మీదను అభిషిక్తుని పరిచర్యల సంఘాన్ని కూడా మీరు ప్రారంభించారు, రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. మరి అభిషిక్తుని పరిచర్యల ద్వారా కూడా అనేకమైన అద్భుత కార్యములు నైనా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ అభిషిక్తుని పరిచర్యల ద్వారా అన్నదానం చేయడానికి, అభిషిక్తుని పరిచర్యల ద్వారా అనాథాశ్రమం ఏర్పాటు చేయడానికి, అభిషిక్తుని పరిచర్యల ద్వారా హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి, అభిషిక్తుని పరిచర్యల ద్వారా స్కూలు, ఉచితమైనటువంటి విద్య, ఉచితమైన వైద్యము ఏర్పాటు చేయడానికి నైనా మీ కృప అనుగ్రహించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నైనా. ఇదివరకే నా తండ్రి గవర్నమెంట్ ద్వారా మీరు 108 తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు నైనా. ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చినందుకు స్తోత్రం నైనా. 104 మీరు తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అలాగే తండ్రి పశువుల కొరకునైనా వెటనరీది కూడా మీరు తీసుకొని వచ్చినందుకు నీకు 101 కూడా తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నా తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడవు నైనా. ప్రతి అవసరతను, ప్రజల యొక్క ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నారు. రైతులను పట్టించుకునే నాయకులను కూడా మీరు లేవనెత్తారు. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. రైతు యొక్క బాధను విన్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు నైనా. రైతు యొక్క ఆత్మహత్యలను మీరు చూసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. వాళ్ళ బాధలకు, సమస్యలకు పరిష్కారం కలగజేసినందుకు నైనా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయా స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. స్తోత్రములు తండ్రి, స్తోత్రం నైనా. అయా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకునైనా. అయా మా భారతదేశంలో ఉన్న నాయకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునైనా. అవును తండ్రి, ఎవరైతే పిఎంగా ఉన్నారో, ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాయనా తండ్రి పాత్ర పోషించడానికి సహాయం చేయనైనా. అయ్యా పెద్దన్నయ్య పాత్రను పోషించడానికి సహాయం దయచేనైనా. అవును తండ్రి, దేశంలో ఉన్న మనుషులందరికీ వారు నైనా ఒక తండ్రి పాత్రను పోషించి ఇదిగో వీళ్ళందరూ మా పిల్లలు, వీళ్ళందరూ మా పిల్లలే అని చెప్పేటువంటి విధానంలో వాళ్ళను తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను నైనా. కులము గాని, మతము గాని, వర్ణము గాని చూడకుండా నైనా ప్రతి ఒక్క మనుష్యునిలా ప్రేమించి తన పిల్లలుగా ప్రేమించే మనస్సు కలిగిన నాయకుడిని సెంట్రల్లో కూడా మీరు నిలబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. మత పిచ్చి కలిగినటువంటి నాయకులను గద్దె దింపమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి నాయన. అలాగే నా తండ్రి మత విభేదాలు, కుల విభేదాలు కలగజేస్తున్న నాయకులను గద్దె దింపమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మీరు చెప్పారు నాయనా, ప్రతి అధికారము నా వలనే కలుగుతూ ఉన్నదని చెప్పావు నాయనా. మరి అధికారులను నియమించే దేవుడవు నీవే కదనైనా. మరి ప్రభా నేను న్యాయము కోరుతున్నాను ప్రభా, న్యాయం కోరుతూ ఉన్నాను నాయనా. నా తండ్రి మా దేశంలో, భారతదేశంలో నైనా సకల కులాల వారు, సకల జాతుల వారు, సకల మతాల వారు ఉన్నారు నైనా. అందరూ మంచిగానే కలిసి బ్రతుకుతూ ఉన్నారు. అయితే నాయనా ఈరోజు నా తండ్రి ఒక గవర్నమెంట్ వచ్చి ఇదిగో మత విభేదాలు కలగజేస్తూ ఉంది, గొడవలు సృష్టిస్తూ ఉంది నైనా. మరి విభేదాలు కలగజేస్తూ ఉంది నాయనా. వారి ఓట్ బ్యాంక్ కోసం నైనా ప్రభా, వాళ్ళ స్వలాభం కోసం నైనా, వాళ్ళ స్వలబ్ధి కోసం నా తండ్రి ప్రభా మరి నైనా మనుషులను నాశనం చేస్తూ ఉన్నారు తండ్రి.
దేశాన్ని పాడు చేస్తున్నారు నైనా. అయ్యా వాళ్ళను జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అవును తండ్రి, శత్రు దోషాలు వచ్చి మమ్మల్ని చంపడం కాదు నైనా, మా దేశంలో ఉన్న ప్రజలే ఒకరికొకరు చంపుకునేలాగున చేస్తున్నారు ప్రభా. అలాంటి నాయకులను గద్దె దింపమని నేను ప్రార్థిస్తున్నాను నైనా. ఆ సమూలంగా వేర్లతో సహా ఆ ప్రభుత్వాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. కూకటి వేర్లతో సహా నైనా పెకిలించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు నైనా. సాతానును నైనా నీ పాదముల కింద చితకదొక్కమని ప్రార్థిస్తున్నాను. సాతాను యొక్క అజ్ఞానత్వాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. సాతాను యొక్క అవివేకాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. సాతాను యొక్క మూర్ఖత్వాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. సాతాను యొక్క మూఢత్వాన్ని, మూఢనమ్మకాలను తీసేయమని ప్రార్థిస్తున్నాను నైనా. సాతాను యొక్క అజ్ఞానత్వాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. అయ్యా స్తోత్రములు, 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 స్తోత్రము. నాకు ప్రార్థన నేర్పించునైనా ప్రభా, నాకు ప్రార్థన నేర్పించునైనా. మరి తండ్రి నైనా, మీరు శాంతి కోరే దేవుడవు నైనా. ఆ రోజు ఇశ్రాయేలీలు ప్రజలు ఈయన యొక్క రక్తము, ఈయన యొక్క రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని 2000 సంవత్సరాల కిందట యూదులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా ఒప్పుకోవడం వలన ఆ హింస ఆనాటి నుండి ఈనాటి వరకు ఆగలేదు నాయనా. ఆ హింస రగులుకుంటూనే ఉంది ప్రభువా. అవును తండ్రి, స్వయంకృత అపరాధం చేశారు నాయన. ఆ రోజు నీకు సిలువ వేయమన్నారు, బరబ్బానేమో విడుదల చేయమన్నారు. వాళ్ళంతకు వాళ్ళే యేసుక్రీస్తును సిలువ వేయండి, ఆ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ ఇశ్రాయేలీలు పలికారు. ఆ రక్తాపరాధము వలన ఈరోజు ఇశ్రాయేలీలు ఆ యొక్క నైనా పాలస్తీనా వారు, గాజా వారు కొట్టుకొని చస్తూ ఉన్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క భయంకరమైన హింస నుండి తప్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి మాటను వెనక్కి తీసుకోమని ప్రార్థిస్తున్నాను నాయనా. వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీరు శాంతిని కోరే దేవుడు కదా ప్రభా. ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పు అని చెప్పిన దేవుడు నాయనా మీరు తండ్రి నాయనా. మరి అలాంటి శాంతి స్వరూపుడమైన నీవే ఆ యుద్ధమును ఆపమని ప్రార్థిస్తున్నాను నాయనా. అవును తండ్రి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, స్త్రీ గాని పురుషులు గాని చిన్నపిల్లలు గాని వృద్ధులు గాని అందరూ నీ పిల్లలే కదా నైనా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని నైనా గాజాలో ఉన్నటువంటి వారిని నైనా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయెల్లో ఉన్న వారిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం తప్పేనైనా వాళ్ళను క్షమించి నా తండ్రి ఇక ఆ దాడులను ఆపివేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది ప్రపంచ యుద్ధంగా మారకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అవును తండ్రి, ప్రపంచ యుద్ధంగా మారకుండా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మరి ఇరాన్ జోక్యం చేసుకుంటే మేము కూడా జోక్యం చేసుకుంటామని మరి అమెరికా చెప్తూ ఉన్నారు. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ప్రపంచ యుద్ధంగా మారకుండా సహాయం చేయండి. మనుషులందరూ మరి పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోతారు నైనా. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి ఆ ఉగ్రత నుండి వాళ్ళను తప్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. యుద్ధమును ఆపివేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి తండ్రి ఒకరి మీద ఒకరు అణుబాంబులు గనక వేసుకోగలిగితే నాయనా ఇక భూమి మీద మనుష్యుడు అనేవాడే మిగలడు తండ్రి. అలాంటి నాయనా విధానాలు పరిస్థితులు వస్తాయి ప్రభా. అయ్యా తండ్రి నాయనా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యుద్ధాలను ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. హింసను ఆపివేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. వారికి మాట మాత్రం సెలవిచ్చినైనా, వారి మనస్సు మార్చినైనా, వారి గుణం మార్చినైనా యుద్ధాలను ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. అవునైనా నువ్వు 2000 సంవత్సరాల కిందటనే చెప్పావు, కత్తి పట్టువాడు కత్తితోనే మరణిస్తాడు అన్నావు. అవును తండ్రి, ఈరోజు గన్నులు బాంబులు పట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు వేసుకొని చనిపోతూ ఉన్నారు, వాటితోనే చనిపోతున్నారు నైనా. ఏమి విత్తుతావో అదే పంట కోస్తావని నువ్వు చెప్పిన మాట సత్యమైంది నైనా. ఈరోజు వాళ్ళు ఏది విత్తుతున్నారో ఆ పంటనే కోస్తూ ఉన్నారు. కత్తి పట్టువాడు కత్తితోనే చనిపోతూ ఉన్నాడు,
గన్ను పట్టువాడు గన్నుతోనే చనిపోతూ ఉన్నాడు, బాంబు పట్టినవాడు బాంబుతోనే చనిపోతూ ఉన్నాడు నాయనా. తండ్రి నిజమేనాయనా, నీ మాటలో పొల్లైనా సున్నైనా తప్పిపోదు యేసయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా తండ్రి, నీ ఆత్మ ద్వారా వాళ్ళకు జ్ఞానోదయం కలగజేయనైనా, వారికి జ్ఞానోదయం కలగజేయనైనా, అందరూ శాంతిగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి ఒక పక్క చైనా వాళ్ళునైనా భారతదేశంలోకి జొరబడుతూ ఉన్నారు, ఒక పక్క పాకిస్తాన్ వాళ్ళునైనా ప్రభా మరి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తండ్రి, ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఒకరి మధ్యన ఒకరికి ప్రేమ, ఒకరి మధ్యన ఒకరికి సఖ్యత, ఒకరి మధ్య ఒకరికి అనురాగము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయనా. అవును తండ్రి, ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ క్రీస్తు మార్గంలో వెళుతున్నారని కొన్ని మతాల వారు అసూయపడుతూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు నైనా ప్రభా. మరి ఎన్ని రకాలుగానూ మాట్లాడుతూ ఉన్నారు నైనా. కానీ ప్రభా, సత్యము సత్యమే కదనైనా, జీవం జీవమే కదనైనా, వెలుగు వెలుగే కదనైనా. ప్రజలందరూ వెలుగులోనికి ప్రవేశించుట మేలు కదా ప్రభా. అది జరుగుతూ ఉంటేనైనా వారు గ్రహించలేక దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములనైనా. అవును, నువ్వు చెప్పావునైనా 2000 సంవత్సరాల కిందటనే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధ మాటలెల్లా పలుకుతారు, మిమ్మల్ని చంపుతారు అన్నావు నాయనా. నిజమే తండ్రి, 2000 సంవత్సరాల కిందట నువ్వు చెప్పిన మాట ఇప్పుడు నెరవేరుతుంది నాయనా. నీ ప్రజలను చంపుతూ ఉన్నారు తండ్రి, నీ ప్రజలను దూషిస్తూ ఉన్నారు ప్రభా. నిన్ను కూడా దూషిస్తున్నారు నైనా, నిన్ను కూడా ద్వేషిస్తున్నారు ప్రభా. తండ్రి, వాళ్ళందరినీ క్షమించునైనా. మీరు క్షమించకపోతే ఇంకా ఎవ్వరు వాళ్ళను క్షమించరు ప్రభా. మీరు మాత్రమే క్షమించే దేవుడు, నీ పిల్లలు మాత్రమే క్షమించే పిల్లలు తండ్రి. నాయన, వారిని క్షమించమని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా వాళ్ళను నిత్య నరకం నుండి తప్పించమని నేను అడుగుతున్నాను నాయనా. అయ్యో ప్రభా నాయనా, అయ్యా ఈ దుష్ట శక్తుల మాట విని ఆ దుష్ట శక్తులతో పాటు పాతాళానికి దిగిపోకుండా వాళ్ళను ఆ దుష్ట శక్తుల కబంధ హస్తాల నుండి విడిపించి వాళ్ళను రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 నాయనా. అయ్యా నాకు ప్రార్థన నేర్పించమని నేను ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా నాకు ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 256 దేశాలను మీరు జ్ఞాపకం చేసుకునైనా, ప్రతి దేశంలోనూ ఉన్నావు, ప్రతి దేశంలో నిన్ను నమ్ముకున్న వారు ఉన్నారు, ప్రతి దేశంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి దేశంలో చర్చెస్ను నువ్వు నిర్మించావునైనా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అవును తండ్రి, సత్యము సత్యమే కదనైనా, వెలుగు వెలుగే కదనైనా, జీవము జీవమే కదనైనా. ఎవరు దాన్ని ఆపగలరు నైనా? ఎవరు ఆపలేరు తండ్రి. ప్రజలందరూ, మనుషులందరూ జల ప్రవాహం వలె నీ సన్నిధికి వస్తూ ఉన్నారు నైనా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జనులు జల ప్రవాహం వలె నీ సన్నిధికి వస్తున్నారు నాయనా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రతి మోకాలు వంగుచున్నది నాయనా. నీకు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి నాలుక యేసు ప్రభువు అని ఒప్పుకుంటున్నాయి నాయనా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వ మానవాళి నీ వైపు తిరుగుతూ ఉన్నది నాయనా. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రపంచములో నీ పేరు తెలియని వారు ఎవరు ఉండకూడదని సువార్తను శత్రువుల ద్వారా కూడా ప్రకటింపజేస్తున్నావు నాయనా.